చైనా నిజంగానే సూర్యుడిని తయారు చేసిందా? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 582 టన్నుల మ్యాగ్నెట్. ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం లేచి చూసేసరికి ప్రపంచమంతా ఒకే వార్త మాట్లాడుకుంటుంది. చైనా సూర్యుడిని తయారు చేసింది. ఇది నిజమేనా? ఆకాశంలో ఉన్న సూర్యుడికి పోటీగా ఇంకో సూర్యుడిని చైనా నిర్మించిందా? లేక ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో అతిశయోక్తి మాత్రమేనా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు వినబోయేది కేవలం ఒక వార్త కాదు. భవిష్యత్తులో ప్రపంచ విద్యుత్ వ్యవస్థనే మార్చే అవకాశం ఉన్న శాస్త్రీయ విప్లవం. సూర్యుడి యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. మనకు ప్రతిరోజు వెలుతురు, వేడి ఇచ్చేది సూర్యుడు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా ఎలా మండుతున్నాడు? దాని రహస్యం న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి హీలియంగా మారే సమయంలో అపారమైన శక్తి విడుదలవుతుంది. అదే శక్తి భూమిపై జీవాన్ని నిలబెడుతుంది. ఇప్పుడు అదే ప్రక్రియను భూమిపై చేయాలని చైనా ప్రయత్నిస్తుంది. 582 టన్నుల రాక్షస మ్యాగ్నెట్. చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద 582 టన్నుల సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ తయారు చేసి విజయవంతంగా పరీక్షించారు. ఇది దాదాపు ఒక పెద్ద భవనం అంత పరిమాణంలో ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ పని ఏమిటి? ఫ్యూజియన్ రియాక్టర్లో సృష్టించే ప్లాస్మా ఉష్ణోగ్రత 10 కోట్ల డిగ్రీల సెల్సియస్కు పైగా చేస్తుందన్నమాట. అంత వేడిని ఏ లోహం కూడా తట్టుకోలేదు. అందుకే ప్లాస్మా రియాక్టర్ గోడలను తాకకుండా అయస్కాంత శక్తితో గాలిలో తేలేలాగా నియంత్రిస్తారు. అదే ఈ మ్యాగ్నెట్ పని. కృత్రిమ సూర్యుడు అంటే చాలా మంది అనుకుంటారు చైనా ఇంకో సూర్యుడిని తయారు చేసిందని. అది నిజం కాదు. ఇది ఆకాశంలో కనిపించే సూర్యుడు కాదు. సూర్యుడిలో జరిగే అణు సంలీన ప్రక్రియను భూమిపై అనుకరించే ఫ్యూజియన్ రియాక్టర్. అందుకే దీనిని ఆర్టిఫిషియల్ సన్ అని పిలుస్తారు. ప్రపంచం ఎందుకు ఉత్సాహంగా ఉంది ఈ విషయంలో? ఈ ప్రయోగం విజయవంతమైతే మనకి బొగ్గు అవసరం తగ్గొచ్చు, చమురు అవసరం కూడా తగ్గొచ్చు, కాలుష్యం కూడా చాలా వరకు తగ్గిపోద్ది. దాదాపు కార్బన్ రహిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందన్నమాట దీనివల్ల. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం శుభ్రమైన శక్తి వైపు అడిగి వేయవచ్చు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఇంధన రంగంలో విప్లవాత్మక అడుగుగా చూస్తున్నారు. కానీ ఇది అంత ఈజీ కాదు. ఫ్యూజన్ సాధించడం చాలా కష్టం. సూర్యుడిలో జరిగే ప్రక్రియను భూమిపై సురక్షితంగా నిరంతరంగా కొనసాగించడం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పెద్ద సవాలే అది. అందుకే ఇంకా ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. చైనా 2027 నాటికి ప్రయోగాత్మక రియాక్టర్ను పూర్తి చేసి 2030 నాటికి విద్యుత్ ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు మనం చదివిన వార్త కేవలం చైనా గురించే కాదు, మన జాతి భవిష్యత్తు గురించిన వార్త. ఒకవేళ ఈ టెక్నాలజీతో పూర్తిగా విజయవంతమైతే భవిష్యత్తులో విద్యుత్ కొరత అనేది గతం కావచ్చు, మొత్తం తీరిపోవచ్చు, కాలుష్యం తగ్గవచ్చు, ప్రపంచ ఇంధన రంగంలో కొత్త అధ్యాయం మొదలవచ్చు. అయితే ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ఇది విజయవంతం అవుతుందా? ప్రపంచాన్ని నిజంగా మార్చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి సైన్స్, స్పేస్, హిస్టరీ వీడియోలు మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విజ్ఞాన యాత్రలో మాతో కలిసి ముందుకు సాగండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.